నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు పంటలు సాగు చేయటం మాత్రమే కాదు, సాగులో సమిష్టిగా ఉంటూ సంఘాలుగా ఏర్పడితే రైతులకు మరింతగా మేలు జరుగుతుంది. ఇదే నినాదంతో రైతుకు బలం చేకూర్చేలా రిటైర్డ్ వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ గారు రైతు సంఘాల ఏర్పాటును ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. గతంలో నకిలీ ఎరువులు, విత్తనాల వాడకంతో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలను చూసి చెల్లించిపోయారు. పదవీ విరమణ తర్వాత కూడా వ్యవసాయ రంగంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసి తమ సేవలను అందించారు. నిరంతరం రైతులకు అవగాహన సౌకర్యాలు కల్పించే దిశగా రైతుల కోసం పనిచేస్తూ జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామ రైతుల ఐక్యమత్యాన్ని పెంచి సహకార సంఘ ఏర్పాటుకు ప్రోత్సహించారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా లక్ష్మీపూర్ గ్రామ రైతుల సహకార సంఘాన్ని మలిచారు. మరి ఈ రైతు సంఘాల ఏర్పాటుతో రైతులకు కలిగే ప్రయోజనాలేంటి, వాటి ప్రాముఖ్యతను వివరించేందుకు రిటైర్డ్ వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈ రైతు సంఘాలపై మీకేదైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనిపించే నెంబర్లకు రైతులు కాల్ చేయవచ్చు. అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. చూస్తూ ఉంటామంటే ఒక రకంగా చెప్పాలి అంటే వ్యవసాయం అనేది ఒక ఉమ్మడిగా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందిస్తూనే వ్యవసాయంలోనే సాయం అనే పదం ఉంటుంది. సో ఈ రైతు సంఘాల ఏర్పాటు అనేది ఎందుకు మీరు ఎంచుకున్నారు? దీని ద్వారా వచ్చిన ఫలితాలు ఏంటి? నిజానికి సమాజం మరి ఆకలి తీర్చే ఒక పుణ్య వృత్తిని నిర్వహించేవాడే మరి రైతు. మరి ఈ వ్యవసాయ రంగం లోపల వృత్తి నిర్వహించడం ఎన్నో కష్టాలు నష్టాలు రైతుకుండా కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఒక విధంగా చూసుకున్నట్టయితే పురాతన కాలం లోపల రైతుకి ఏంటంటే ఇటువంటి ఒక ప్రకృతి పరంగా వచ్చే సమస్యలే తప్పితే ఈ కల్తీల గొడవలు కానీ, లంచాల గొడవలు కానీ, లేకపోతే అమ్మే దగ్గర సమస్యలు కానీ ఇటువంటివన్నీ లేకుండే. మరి ఇప్పుడు ఏంటంటే ఇటువంటి అన్ని సమస్యలు కూడా వస్తున్నాయి కనుక సమస్యలు సృష్టించే వాళ్ళందరికీ కూడా సంఘాలు ఉన్నాయి. అందుకొరకు మరి రైతు పరంగా వస్తే సంఘాలు లేవు, ఏదో పార్టీల పరంగా ఉన్నాయి తప్పితే రైతుల పరంగా లేవు. మరి దాని కొరకు తప్పనిసరిగా రైతులు సమిష్టిగా ఒక సంఘంగా మరి ఏర్పడాల్సిన అవసరం చాలా ఉన్నది. మరి ఆ రూపంగానే మరి ఇక్కడ గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. అశోక్ కుమార్ గారు, రైతు సంఘాల ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. అసలు ఈ సంఘాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సంఘంలో ఎంతమంది సభ్యుల వరకు ఉండే అవకాశాలు ఉంటాయి? మేము అక్కడ జగిత్యాల ప్రాంతంలో 1999 ప్రాంతంలో అప్పుడు ఆ మధ్య 4 సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది ఆ ఏరియాల పట. అప్పుడు ఏంటంటే ఇటువంటి సమస్యలు ఇవన్నీ చూసిన తర్వాత, బయట మాత్రం వ్యవహారాలు ఇవన్నీ చూసిన తర్వాత రైతుల మధ్యలో ఒక ఐక్యమత్య తీసుకురావాలని సమస్యతో మేము ఏం చేద్దంటే ప్రతి గ్రామానికి ఒక డేట్ పెట్టాము. ప్రతి నెల లోపల ఒక డేట్ పెట్టాము. తర్వాత ఉదయం 8 గంటలకు ఆ గ్రామానికి మరి వెళ్ళాలి. అట్లా 35 గ్రామాల లోపల సంఘాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఒక్కొక్క రోజు 2 గ్రామాలు కూడా వస్తుండే. ఖచ్చితంగా కొద్దిగా మంచిగా సేవాభావం కలిగిన యువకులు, క్రమశిక్షణ అటువంటి వాళ్ళందరినీ కూర్చుండబెట్టి ఒక క్రమశిక్షణ చేసి ఆలోచన వాళ్ళ రూపంలో మరి పెంచే విధంగా మేము ఆ కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీపూర్ సహకార సంఘం రైతులకు ఆదర్శంగా నిలుస్తుంది. దీని వెనకాల ఉన్న కృషి ఏంటి? అసలు ఎంత సమయం పట్టింది? ఇప్పుడు లక్ష్మీపూర్ సహకార సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? వారు ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు? ఇప్పుడు నేను ఇదివరకే చెప్పినట్టు జగిత్యాల మండలం మొత్తం ప్రతి గ్రామంలో కూడా సంఘాలు ఏర్పాటు జరిగింది. అప్పుడే ఈ లక్ష్మీపూర్లు కూడా మొదలు పెట్టాము రైతు మిత్ర సంఘం అని. దాని తర్వాత మళ్ళీ నేను రిటైర్ అయిన తర్వాత కూడా 2017 సంవత్సరంలో కూడా అక్కడ గ్రామానికి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఏదో వరి అమ్మకాల సమస్యలు, రకరకాల సమస్యలు చెప్పిన తర్వాత అరే మళ్ళీ మీరు ఒక సహకార సంఘంగా ఏర్పడితే బాగుంటుంది కదా అని ఫస్ట్ ఒక కార్యక్రమం. అది ఇప్పుడు వరి ఏంటంటే సన్నవడ్లు అమ్ముడు పోతలేవు అని ఒక సమస్య తీసుకొచ్చారు. మీకు ఇప్పుడు ఏమున్నదంటే దానికరే మనం 20 సంవత్సరాల కింద ఇక్కడ పెట్టాం కదా. ఏంటంటే వరి ధాన్యం బదులు బియ్యం పెట్టించి అమ్ముకుంటే మరి అదనంగా లాభం ఉంటుంది కదా. దాని తర్వాత రైతులందరి ముందరికి వచ్చి మరి కార్యక్రమం అది చేసుకోవడం జరిగింది. లక్ష్మీపూర్ రైస్ పెరిగింది బియ్యం బండి కార్యక్రమం పెట్టింది. అది దానికి పత్రికల్లో వచ్చిన తర్వాత కలెక్టర్ గారు చూసేసి ఏంటంటే నాకు ప్రత్యేకంగా మళ్ళీ ఫోన్ చేసి మొత్తం జగిత్యాల జిల్లా అప్పుడు కరీంనగర్ అనుకొని కరీంనగర్ జిల్లా మొత్తానికి మరి సలహాదారుగా అట్లా రమ్మని కూడా వారు ఆహ్వానించడం జరిగింది. దాని తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు చేసుకున్నాము. అశోక్ కుమార్ గారు, మీకు వ్యవసాయంలో అపార అనుభవం ఉంది. రైతన్నల పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధరలు లభించట్లేదు. ఎరువులు కానివ్వండి, లేదంటే విత్తనాలు కానివ్వండి, నకిలీ విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయాలు, వీటన్నింటిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ సహకార సంఘాల ద్వారా వాటిని ఎంతవరకు అధిగమించే అవకాశం ఉందంటారు? మొదలు ఏంటంటే ఇప్పుడు విత్తనాల సమస్య, మరి ఇటువంటి కల్తీల సమస్య ఇటువంటివి ఉన్న తర్వాత ఇట్లా సంఘం ఉన్న తర్వాత ఏంటంటే కనీసం ఆ గ్రామానికి మరి రాకుండా చూసుకోవాలి. అది కాకుండా మొదలు ఏంటంటే ఒక కార్యక్రమం మేము తీసుకున్నాం. ఏంటంటే కొన్ని రకాల అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి అనుకోరు. అవన్నీ ఏంటంటే రైతే తన విత్తనం తనే తయారు చేసుకోవచ్చు. దానికి మేము రైతులందరినీ మరి మేము ప్రోత్సహించడం జరిగింది. ఎవరి విత్తనం వాళ్ళు తయారు చేసుకున్నట్టయితే ఓన్లీ అంతే బెరుకు తీసుకుంటే అయిపోయాయి. పురాతన కాలంలో రైతులందరూ అట్లనే చేసుకున్నారు.
ఒక హైబ్రిడ్ అన్నప్పుడే బయటకు పోవాలి తప్పితే మిగతా వరి కానీ లేకపోతే పప్పు ధాన్యాలు కానీ నూనె గింజలు కానీ జనుములు కానీ ఇటువంటివన్నీ ఎవరి విత్తనం వాళ్ళు తయారుకోవాలి. దానికి ఒక కార్యక్రమం జర బాగా ప్రచారం తీసుకొచ్చి అదే జిల్లా లెవెల్ లోపల మన ధాన్యం మన విత్తనం అనే కార్యక్రమం పెట్టి ప్రజల లోపల ఒక బాగా ఆలోచన తీసుకురావడం జరిగింది. దాంతో దగ్గరనే రీసెర్చ్ ఫామ్ ఉంది, పొలాస రీసెర్చ్ ఫామ్, అక్కడి నుంచి కొత్త రకాలు తీసుకొచ్చి మా రైతులు ఆ విత్తనాలు తయారు చేసి ఆ విధంగా మరి అమ్మడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఒక ఆ రైతులే రావడం కాదు, ఒక లక్ష్మీపురి సొసైటీ ద్వారా విత్తనం తయారు చేసిన తర్వాత ఒక అక్కడి ప్రాంతం కాకుండా వేరే జిల్లాలకు వెళ్ళి వచ్చి కూడా రైతులందరూ తీసుకుపోవడం జరిగింది. ఒక విత్తనం తీసుకుపోవడం అని కాదు, దాంతో ప్రతి రైతుకు ఒక ఆలోచన వచ్చేసింది, అరే నా విత్తనం నేను తయారు చేసుకోవాలి. అదే మార్కెట్లో కొనే బదులు మన ఇంటి రైతు తయారు చేసుకునే అయితే ఒక్కొక్క బస్తా పెరిగి ఒక ఎకరానికి సరిపోయే విత్తనం పెరిగిదని 500 రూపాయలు మీరు మించుకునే అవకాశం ఉంటుంది. ఒక బస్తా పెరిగిదని 500 అంటే ఒక్కొక్క గ్రామం లోపల 1000 ఎకరాల దాకా కూడా సాగే అవకాశం ఉంటుంది. కొన్ని లక్షల రూపాయల గ్రామ రైతులకు మినిమం అవసరం లేదు. ఇదే ఆలోచన మరి మీ జిల్లా లెవెల్ చూసుకున్నట్టయితే కొన్ని లక్షలలో అవుతుంది, కోట్లకు వీళ్ళకి వస్తుంది. రాష్ట్రం మొత్తం చూసుకున్నట్టయితే ఒక చిన్న ఆలోచనతోనే కోట్ల రూపాయల అనవసరం ఖర్చు రైతులందరికీ మరి చేయడం జరిగింది. ఇట్లా తీసుకున్న రైతులందరికీ కూడా ఆలోచన వచ్చింది. అందుకని రైతుకి ఏంటంటే సబ్సిడీ కన్నా ఎక్కువ మంచి సలహానే ముఖ్యమని నా ఆలోచన అనుకోని అది ప్రతి ఒక్కరు మరి చేసినట్టయితే మరి బాగుంటుంది. అశోక్ కుమార్ గారు, చూస్తూ ఉన్నాం అంటే అధునాతన వ్యవసాయ పద్ధతులు ఇప్పుడు రైతులు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పురాతన వ్యవసాయ పద్ధతుల వల్ల రైతుకు గిట్టుబాటు ధరలు కూడా లభించట్లేదు. సో ఎటువంటి వంగడాలు యూజ్ చేయాలి, దీనికి సంబంధించి సహకార సంఘాలు ఏమైనా చర్చ జరుగుతూ ఉంటుందా? నేను చెప్పాను కదా, ప్రతి సమావేశం అటెండ్ అవుతుంటారు, లేకపోతే టీవీలలో ప్రోగ్రామ్ చూస్తుంటారు, దగ్గరనే రీసెర్చ్ ఫామ్ ఉన్నది. ఇవన్నీ మా సంఘం వాళ్ళకు కూడా ఒక మంచిగా ఏదో ఒక చేయాలి, రైతులందరికీ ఏదో చేయాలనే ఆలోచన రావడంతో కొత్త రకాలు వచ్చినప్పుడు వాళ్ళే మరి ఉత్పత్తి అట్లా చేయడం జరిగింది. ఈ విధంగా మరి సలహా చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మీరు నకిలీల గురించి మీరు మాట్లాడుకున్నట్టయితే తప్పనిసరిగా ఏంటంటే అసలు రైతులందరూ కూడా ఏంటంటే ఏది కొద్దిగా కొత్త వచ్చినా కానీ కొద్దిగా ఇది కాకుండా గ్రామానికి రాకుండా వాళ్ళే పాబందీ చేయాలి. అంతేగాని ఎవరో పట్టుకుంటారు ఏదో అనేటట్టు ఒక విధంగా చూసుకున్నట్టయితే మీ రైతు కన్నా ఎక్కువ సంఘాల వాళ్ళు మిగతా నకిలీ వాళ్ళే బలంగా ఉన్నారు ఇవాళ. నేను ఒక ఎగ్జాంపుల్ నా అనుభవం కొద్దిగా నేను చూస్తున్నా. నేను రిటైర్ అయిన తర్వాత కూడా విజిలెన్స్ ఆఫీసర్ కూడా స్టేట్ రాష్ట్రం మొత్తం ఉభయ రాష్ట్రంలో పనిచేయడం జరిగింది. కొన్ని ఒకసారి ఏంటంటే పత్రికలనే వచ్చింది మిశ్రమ ఎరువుల గురించి. సంవత్సరానికి 100 కోట్లకు పైగా మిశ్రమ ఎరువులు అని లైసెన్స్ ఉన్నాయి, మళ్ళీ అని మొత్తం అమ్ముతున్నారు. డిపార్ట్మెంట్లో కింది నుంచి పైదాకా ప్రతి ఒక్కరు తెలుసు అందులో ఎంత నాణ్యత ఉంటుంది, ఏ విధంగా ఉన్నది. ఆ పత్రికలు కూడా డీటెయిల్గా మొత్తం రాశారు రైతుకి ఎంత నష్టపోయింది. ఇటువంటివన్నీ కల్తీ అంటే కూడా మరి పత్రికలు వచ్చిన తర్వాత మరి ఎవరు చూసినరో చూడలేదు కానీ ఒక్కరు కూడా కామెంట్ చేసిన వాళ్ళు లేరు. మరి తెల్లవారు చూస్తే అందరూ రైతు అని అంటారు కానీ ఇంత బలహీనంగా వచ్చిన తర్వాత కూడా లైసెన్స్ ఉన్నాయి, ఇంత పెద్దగా జరిగిన తర్వాత ఎవరు లేకుంటూ మా అటువంటి వాళ్ళు స్పందిస్తే మాకు భయంగానే ఉంటుంది అనుకుని అటువంటి వాళ్ళ జోలికి పోవడానికి. మరి ఇవన్నీ జరుగుతుందంటే తప్పనిసరిగా రైతులే మనకు ఇది కావాలి తప్పితే రైతే రక్షించుకోవాలి. నా ఉద్దేశంగా నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను. అందుకొరకు ఈ విధంగా మీరు బలంగా ఉన్నట్టయితేనే వేరే వాళ్ళు మీ మాట వింటారు, మీదికి చూసే అవకాశం అట్లా ఉంది. అశోక్ కుమార్ గారు, సహకార సంఘ నిర్మాణం ఎలా చేసుకోవాలి? ఒకవేళ మనం సహకార సంఘ నిర్మాణం చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా ప్రోత్సాహకాలు ఉంటాయా? తప్పనిసరిగా ఇప్పుడు సహకార శాఖనే ఉందనుకోండి, దానికి ఏంటంటే రైతులందరినీ కూడా మనం సంఘం చేసుకోవాలంటే మొదలు ఏంటంటే క్రమశిక్షణ కొద్దీ ప్రతిరోజు కొద్దిగా మీ లోపల మంచి కొన్ని వ్యవసాయం మీదనే చర్చ జరగాలి. అనవసరం విషయాలు కూడా చర్చలు పెట్టుకోవద్దు. ఒక టైం ప్రకారం ఒక క్రమశిక్షణ కొద్దిగా మనం ఉండాలి. గ్రామంలో మీద రైతు సోదరులందరికీ కూడా మన మీద ఒక మంచి అభిప్రాయం కలగాలి. మన ఆలోచన మంచిగా సేవాపరంగా ఉండాలి. ఇటువంటి కల్తీ రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకునే మన ఊరిలో అవి రాకుండా కూడా చూసే అవన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ మాదిరిగా మరి చేసుకునే అవసరం. ఇప్పుడు ఇదే మీరు అనుకున్న ఒక సహకార సంఘంగా ఏర్పాటు చేసుకోవాలంటే మనం కొద్దిగా ఏంటంటే మనం బైలాస్ ఒకటి తయారు చేసుకొని దగ్గర ఉన్న కోఆపరేటివ్ ఆఫీసర్ మనకు సంబంధించినది వారు మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు సహకార సంఘం చేసిన అవుతాయి. దాని తర్వాత ఇక మిగతా కార్యక్రమం ఉంటుంది. అశోక్ కుమార్ గారు, చూస్తుంటాం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వరి పంట అనేది ఎక్కువగా పండుతుంది. ఈ వరి ద్వారా రైతుకు వచ్చే ఆదాయము చాలా తక్కువగా ఉంటుంది. అంటే పంట కైలు చేసి మార్కెట్కు తరలించడం ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తుగా పరిణమిస్తున్నాయి. అదే నేపథ్యంలో రైతులకు మిగిలే ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది. వరి సాగులో కూడా రైతులు ఎక్కువగా లాభాలను ఆర్జించాలంటే అసలు ఏం చేయాలంటారు? ఎటువంటి మార్పులు రావాలంటారు? ముఖ్యంగా మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే నిజానికి ఏంటంటే ఇప్పుడు బయట మీకు బియ్యమే చూసుకున్నట్టయితే 40 రూపాయలు అవుతుంది అనుకోండి. ఉత్పత్తి చేసిన రైతుకు అసలు 20 రూపాయలే వస్తున్నది. మిగతా ఏంటంటే మిగతా 20 రూపాయలు అక్కడనే వేరే పోతాయి. ఏ ఉత్పత్తులు తీసుకున్నా కానీ రైతుకు ఉత్పత్తి చేసిన రైతుకు వచ్చే లాభం కన్నా ఎక్కువ బయట వాళ్ళకి లాభం ఉంది కనుక మేమేంటంటే రైతులను ఈ విధంగా మేము 20 సంవత్సరాల కిందనే రైతు ఇది నుంచి వినియోగానికి కార్యక్రమం పెట్టాము. మళ్ళీ లక్ష్మీపూర్ రైతులను కూడా ఆ విధంగా మేము ఎంకరేజ్ చేశాము. దాంట్లో ఒక ఉదాహరణ మీరు చూసినట్టయితే ఇప్పుడు సన్న రకం వడ్లే కానీ ఏదన్నా కానీ ఉందనుకోండి, దానికి ఒక క్వింటాల్ ధర కొంటే సుమారుగా క్వింటాల్ దానికి 2000 రూపాయలకి అమ్ముకున్నానుకోండి. అదే రైతు ఏంటంటే ఒక 2-3 రోజులు మీకు ఓపిక పట్టేసి దాన్ని ఆరబెట్టేసి ఒక మీరు రైస్ మిల్లింగ్ చేసినట్టయితే ఒక 60 కిలోల బియ్యం అవుతుంది. 60 కిలో బియ్యాలని రైతు గిట్ట బయట అమ్మినట్టయితే 40 రూపాయలు కిలోకు ఉన్నది.
అంటే కనీసం ఏంటంటే ఒక ఎకరం ఒక క్వింటాల్ పెరిగితేనే 400-500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా రైతుకు మిగిలే అవకాశం ఉంది. అట్లా ఈ విధంగా మనం చేసినట్టు ఒక ఎకరం మీద 10,000 నుంచి 20,000 దాకా వచ్చే అవకాశం అట్లా ఉంది. రైతులు ఏంటంటే ఈ విధంగా మన ఉత్పత్తులను కొద్దిగా వినియోగానికి అనుకూలంగా ఉండే విధంగా మార్చి అమ్ముకున్నట్లయితే ఆ లాభం అనేది మనకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మధ్యవర్గ దళాలకు వాళ్ళకే పోతుంది కనుక ఈ విధంగా రైతులందరినీ ఎంకరేజ్ చేయాలి. ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్రామంలో బట్టినే వరి ధాన్యం పండుతున్నది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే తినేవాళ్ళు కూడా గ్రామంలో కూడా ఎక్కువ ఉన్నారు. మన ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు మనకు ఏంది ఇప్పుడు ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా అమ్ముతున్నారు కదా. రైతు నుంచి ఏంటంటే మీరు ధాన్యం కొనే బదులు కొద్దిగా బియ్యం కొనండి రైతుల దగ్గర నుంచి. కొన్నట్టు అయితే ఏంటంటే అనవసరంగా ఖర్చు గవర్నమెంట్ కూడా ఖర్చు మిగిలిపోతుంది. మిల్లింగ్ ఛార్జీలు కానీ లేకపోతే మీరు రవాణా ఛార్జీలు కానీ కొంచెం ఇవన్నీ కూడా మరి మిగిలే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం రోజు చూస్తూనే ఉన్నాను కొన్ని అవి దీంట్లో ఎక్కువ అంత రకరకాల తప్పుడు పనులు కూడా జరుగుతున్నాయనే అవకాశం అట్లా వింటూనే ఉన్నాం. అందుకొరకు ఏంటంటే గ్రామంలో రైతు దగ్గర నుంచి రైతే తింటున్నాడు కనుక గ్రామంలో 80% మంది వినియోగదారులే ఉన్నారు ₹1 బియ్యం తినేవాళ్ళు. అందుకొరకు రైతు దగ్గర బియ్యం తీసుకొని ఇక్కడనే మీరు పెట్టినైతే రైతులకు లాభంగా ఉంటుంది, అటు ప్రజాధనం కూడా మిగిలే అవకాశం అట్లా ఉంటుంది. అశోక్ కుమార్ గారు, మీరు చెప్పినట్టు రైతులే వరి పంట అంటే వరి పంటను కైలు చేసిన తర్వాత ధాన్యాన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆ నిల్వ చేసిన తర్వాత మరపట్టించి బియ్యంగా తయారు చేసుకుంటాం. మనం చూస్తే మిర్చి యార్డులకు చాలా సంఖ్యలో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, కానీ వరి ధాన్యానికి సంబంధించి గోడౌన్ల లభ్యత అంతగా లేదు అనేది రైతుల నుంచి వినిపిస్తున్న మాట. దీనికి సంబంధించి అసలు రైతులు ఏ విధంగా వరి ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? నిజానికి ఏంటంటే ధాన్యం మనం తయారు కాగానే మనం ఏంటంటే ప్రతి ఒక్కరు తొందరగా మార్కెట్ తీసుకొని పోతున్నట్టు కూడా రకరకాల సమస్యలు వస్తాయి. ఒకటేసారి అందరు తీసుకుపోవట్లో ఒకటేసారి వాళ్ళు కొనలేకపోవడము, లేకపోతే మీకు వేరే ఇబ్బందులు చాలా ఉంటాయి, వర్షాలు రావడం, ఇటువంటివంతా చాలా ఇబ్బందులు ఉంటాయి. కనుక రైతులు ఏంటంటే పురాతన కాలంలో స్టోర్ చేసుకున్నారు. ఈ పెద్ద కోల్డ్ స్టోరేజ్ అవన్నీ పెద్దగా వరి పంట వరకు అయితే అవసరం లేదనుకో ఇంటి దగ్గర కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కనీసం దగ్గర పెద్ద పెద్ద గోడౌన్ కట్టించి ఉన్నది. అవన్నీ ఇంకా కొద్దిగా వీలవుతలేదు. అందుకే వీలైతే మన అవకాశం ఉంటే అక్కడ మనకు స్టోర్ చేసుకునే అవకాశం అట్లా ఉండాలి. మీకు ధర వచ్చినప్పుడు కూడా అమ్ముకునే అవకాశం అట్లా ఉంది. అందుకని ఈ విధంగా కొద్దిగా తొందరపడకుండా ఉండాలి. వెనుకటి ఏంటంటే ధాన్యం ఇంట్లో ఉంటే లక్ష్మి అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే తొందరగా కళ్ళం నుంచి కళ్ళమనే మరి మీరు పంపిస్తున్నారు కనుక ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కనుక కొద్దిగా ఓపిక పెట్టినట్టు అయితే అన్ని తీళ్ళ మరి రైతులకు లాభం ఉండే అవకాశం ఉన్నది. అశోక్ కుమార్ గారు, మనకు ఒక కాలర్ ఉన్నారు, తిరుపతి గారు జగిత్యాల నుంచి. తిరుపతి గారు నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ అశోక్ కుమార్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. తిరుపతి గారు, ఇప్పుడు మరి మన సంఘం గురించి మనం ఎట్లా చేస్తున్నాము లక్ష్మీపూర్ సంఘం నుంచి ఒకసారి వివరించండి. సార్ ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మేము ఈరోజు మా సంఘం ఈ స్థాయిలో ఉందంటే దానికి ముఖ్య కారణం మీరే. ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం 2000 మీ ప్రోద్బలంతో 2017లో స్టార్ట్ చేసాం సార్ మనం. ఇప్పుడు అది ఇంచుమించు అంటే ఒక సంవత్సరానికి 2 నుంచి 3 కోట్ల టర్న్ చేస్తున్నాం సార్ మనం. సో మాకు అంటే మీ ద్వారా మేము గవర్నమెంట్ అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే ప్రొక్యూర్మెంట్ అంటే ఇంతకుముందు పిహెచ్సీలకు ఎక్కువ ఇస్తున్నారు, కానీ పిహెచ్సీలో ఇప్పుడు రాజకీయాల ప్రాబల్యం చాలా ఎక్కువైంది. సో ఇలాంటి ఎఫ్పిఓలకు ప్రొక్యూర్మెంట్ అంటే ప్యాడీ, మేజ్ ఇలాంటి ప్రొక్యూర్మెంట్ మనకు అంటే ఈ ఎఫ్పిఓలకు ఇచ్చినట్టయితే ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది, రైతులకు నాణ్యమైన సేవలు అందుతాయి. దాని గురించి మీ ద్వారానే గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నా. మీరు అంటే మాలాగే ఇంకా రాష్ట్రం అంతటా ఇలాంటి ఎఫ్పిఓలు ఆరంభించడానికి కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాం సార్. రైట్, మంచి స్పందన లభించింది. అంటే మనం చూస్తున్నాం అశోక్ కుమార్ గారు, ఇప్పుడు రైతులు వ్యవసాయం చేయాలంటేనే ఒక భారంగా పరిణమించింది. అంటే పనిముట్లు కానివ్వండి, లేదంటే వ్యవసాయానికి సంబంధించి అన్ని పనిముట్లు కూడా అందరికీ అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. ఇక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి సహకార సంఘాల ద్వారా ఏమైనా ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందంట? ఇప్పుడు అంటే డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సబ్సిడీ మీద ఇస్తుంటారు, అది లేకున్నా కానీ మన సంఘం ద్వారా కొని మనమే మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి దానికి ఏంటంటే నాకు ప్రభుత్వం మీద కానీ ఇంకో మీద కానీ ఆధారపడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది, లేకుంటేనే బాగుంటుంది. నా లెక్క ప్రకారం అయితే సబ్సిడీ కన్నా సలహాలే ముఖ్యం. నేను చెప్తాను కదా, సబ్సిడీ అన్న వారికి ఏంటంటే మాకు ఇచ్చేటోళ్ళకు అధికారులకు కానీ ఎవరికి కానీ అహం ఎక్కువ వస్తుంది, అవినీతి ఎక్కువ ఉంటుంది. అందులో కామన్గా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మాట అంటే చాలా మంది కొద్దిగా ఇదవుతారు అనుకుంటా. రైతు ఏంటంటే పరిస్థితి అడుక్కునే స్థాయికి వస్తుంది. అది సబ్సిడీ ఏముంటుందో రైతును అడుక్కునే పరిస్థితి తీసుకురాకూడదు. లేకపోతే డైరెక్ట్ వస్తే రావాలి, కానీ ఎవరి దగ్గరికి పోయి అడగాల, ఎవడో ఇవ్వాలంటే మనం ఇక నా అనుభవంగా చూస్తున్నాం కదా, విజిలెన్స్లో కూడా పని చేసాము, అన్ని సంగతులు తెలుసు కనుక దాని గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు, స్వయంగానే చేసుకుంటే బాగుంటుంది అనేది. రైట్, తిరుపతి రెడ్డి గారు జగిత్యాల నుంచి మరో కాలర్ ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. అశోక్ కుమార్ గారితో మాట్లాడండి.
తిరుపతి గారు నమస్తే. మనం ఎట్లా మంచి ఆలోచనగా మంచిగా మంచిగా కలిసికట్టుగా ఉండి ఎట్లా చేసుకుంటున్నాం ఒకసారి చెప్పండి. అదే సార్, మన అశోక్ కుమార్ సార్ గారు వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ మా సొసైటీ ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు పూర్తిగా మన అభివృద్ధి చెంది సార్ గారి అంటే వాళ్ళ ఆలోచనలతోటి మేము సమిష్టిగా అందరం కలిసికట్టుగా ఉంటే ఇవాళ ఒక ఆదర్శవంతంగా సొసైటీగా నిలిచినాం. లక్ష్మీపూర్ అంటేనే మా తెలంగాణలో ఆదర్శంగా గ్రామం, మళ్ళీ ఆదర్శంగా సొసైటీగా తీర్చిదిద్దు అశోక్ కుమార్ గారి సలహాలు సూచనల మేరకు ఆ సారు మాకు అందించిన స్ఫూర్తితోటి ప్రతి రైతులం అందరం ఏకతాటి మీదకి వచ్చి సొసైటీగా ఏర్పడి సొసైటీలో గతంలో 2300 స్టార్ట్ చేసిన సొసైటీ ఈరోజు ఒక 23,000 దాకా ఒక్కొక్క షేర్ హోల్డర్ కూడా లాభాలు వచ్చినాయి. అట్లాగే మాకు ఎట్లాగైతే పంట ఫస్ట్ మనం దుక్కి దున్నినప్పటి నుంచి కోత కోసేదాకా రైతుకి ఏమేమి కావాలో ఎరువుల కాడికెళ్ళి, విత్తనాల కాడికెళ్ళి, పురుగు మందుల కాడికెళ్ళి, మళ్ళీ రేపు మార్కెటింగ్ చేయడానికి, వడ్లను బియ్యంగా తయారు చేయడానికి, అట్లాగే విత్తనోత్పత్తి చేయడానికి, ఇవన్నీ మాతోటి మేము మాయించి మేమే చేసుకుంటుంటాం. రైతు తిరుపతి రెడ్డి గారు, అశోక్ కుమార్ గారు చూస్తుంటాం అంటే రైతులే స్వయంగా పంటలను ప్రాసెసింగ్ చేసుకొని మార్కెటింగ్ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వనకూరుతాయంట? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే బదులు కొద్దిగా వినియోగదానికి అనుకూలంగా అయితే మీరు పండించిన అట్లా పంపినట్టయితే అది అదనపు ఆదాయంగా వస్తుంది. ఎగ్జాంపుల్ కనీసం 50% బయటి వాళ్ళకే పోతున్నది కనుక లాభం, ఆ ప్రయోజనం మనకుండే అవకాశం ఉంటుంది. ఒక అడుగు మనం తప్పనిసరిగా ముందుకేయాలి. ఇటువంటి సమిష్టిగా ఉండి మరి చేసుకునేది బాగుంటుంది. ప్రభుత్వం కూడా కొద్దిగా ఆ విధంగా మరి ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కొద్దిగా సహకరించినట్టయితే మరి అన్ని విధాలా మరి బాగుంటుంది. ఒక మరి బియ్యం వరకే నేను చెప్పాను కదా, అది ఒక ఎకరం ధాన్యంలో వండిన దానిదనే ఒక రైతుకు 10 నుంచి 20 వేలు ఆదాయం వస్తుంది. అట్లా ఒక్కొక్క గ్రామానికి లెక్కపెడితే కొన్ని లక్షల్లో, ఇదే విధంగా విత్తనం మాదిరిగానే కొన్ని కోట్లలో రైతులకు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మరి లేకపోతే రైతులందరినీ ప్రతి విషయంలో కల్తీల విషయం కానీ ఈ విషయం కానీ తప్పనిసరిగా వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుంది. ఇవరకు ఏదో 60% రైతులు ఉన్నారనుకుంటున్నాం కానీ రోజు రోజుకు తగ్గిపోతున్న ఆ వృత్తిని మొదలు వదిలిపెడుతున్నారు. ఎందుకంటే సమస్యలన్నీ ఎక్కువ, ఆ ప్రకృతి పరంగా కాకుండా ఈ సృష్టించే సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి కదా, నకిలీలు కానీ లంచాలు కానీ ఇవన్నీ ఎన్ని తీర్ల గొడవలు ఉన్నాయి కదా. అందుకొరకు రైతులను కాపాడుకోవాలంటే ప్రభుత్వం ఈ విధంగా ప్రతి ఒక్కటి ఏంటంటే ఆ విధంగా రైతులు మరి ఎంకరేజ్ చేసినట్టయితే అది బాగుంటుంది. మరి ఇంకో విధంగా చూసుకున్నట్టయితే ఎవరికి చూసుకున్నా సంఘాలు అనేటివి ఉన్నాయి. మా ఉద్యోగస్తులకు ఉన్న 2%లో మా అందరికీ ఉన్నాయి. ఈవెన్ IAS ఆఫీసర్లకు కూడా సంఘాలు ఉన్నాయి. కానీ ఎవరైతే ఆదాయ భద్రత లేదు, ఆ సమాజానికి అన్నం పెట్టి రైతుకి అందంటే ఇన్ని సమస్యలు ఉన్నవానికి ఏంటంటే ఆయనకే సంఘాలు కనుక తప్పనిసరిగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఎన్ని విధాలు చేయను, లేకపోతే మాత్రం భవిష్యత్తు జనానికి మాత్రం ఈ రైతు సంఖ్య తగ్గిన అంటే మాత్రం అది సమస్యలు చాలా ఉంటాయి. ముందు తరానికి మాత్రం బాగా సమస్యలు ఉండే అవకాశం అలా ఉండదు. రైట్, మీరు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆహార సంక్షోభం అనేది తలెత్తుతుంది అశోక్ కుమార్ గారు. ఈ నేపథ్యంలో రైతులు తను పండించిన పంటను విత్తనం అమ్ముకోవటం, అదేవిధంగా ప్రాసెసింగ్ చేసి బియ్యం అమ్ముకోవటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు అంటారు కదా. సో ఈ ప్రాసెసింగ్ చేసుకోవటం కోసం రైతులకు ఏమైనా అవగాహన కల్పించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అసలు పెద్ద సమస్య ఏం లేదు, కానీ ఎదురుగానే చూస్తున్నాం కదా, బియ్యం పట్టించి అక్కడనే చూస్తున్నాం, పెద్ద సమస్య లేదు. తప్పనిసరిగా రైతులు చేసుకునే అవకాశం దానికి. అది కాకుండా కూడా ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నాబార్డు ద్వారా ఉన్నది. మరి వాళ్ళు వచ్చి కూడా సలహాలు ఇస్తారు. అక్కడ మన రైతులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అట్లా ఉన్నది. ఇది ఒకటి. మరి మా లక్ష్మీపూర్ ప్రత్యేకత కూడా అక్కడ ఈ గ్రామమే కొద్దిగా ఇష్టంగా ఉంది. వాళ్ళు ఏంటంటే వ్యవసాయాన్ని ఇష్టంగా చేస్తారు. అక్కడ ఈ రాజకీయాలు ఇవన్నీ అప్పటి వరకే, కానీ ఎక్కువ మాట కూడా వాళ్ళు కూర్చున్నప్పుడు వ్యవసాయం గురించి ఎక్కువ మాట్లాడుకుంటే ఇవన్నీ మాట్లాడుకోరు. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి కులం కానీ ప్రతి ఒక్కరు కూడా వరుసలు పెట్టుకునే మాట్లాడుకుంటారు. అక్కడ ప్రత్యేకమైన అందుకొరకే మమ్మల్ని కూడా మార్చింది ఏంటంటే ఓన్లీ రైతులే. వాళ్ళు ఎంత ప్రేమ, అధికారులు అంటే ఎంత విశ్వాసం అలా చూసేపట్టుకనే మాకు కూడా ఈ విధంగా మరి చేసే అవకాశం అట్లా వచ్చింది అనుకోండి. నల్లగొండ నుంచి మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. జనార్దన్ గారు చెప్పండి. ఇప్పుడు రైతు సంఘాలు ఏర్పాటు కావాలంటే ఎవరిని కలవాలి? మొదలుగా మన జనార్దన్ గారు ఏంటంటే మనం కొద్దిగా సేవాభావం కానీ మంచి బాగున్న వాళ్ళం మనం ఒక 10-20 మంది మొదలు కలిసికట్టు కూర్చుందాం. ఊళ్ళో మన లోపల ఐక్యమత్యం రావాలి. కలిసి కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా మనం ఇక సహకార సంఘం
మన కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్ ఉన్నది, ఆ అధికారులు మీరు కలిసే అవకాశం ఉంటుంది. మొదలు ఏంటంటే మన లోపల మనది రావాలి, అది ముఖ్యమైనది. అంటే రైతులకు చాలా అపోహలు ఉంటాయి. మీరు చెప్పినట్టు ఊరిలో ఒక 10 మంది ఒక ఏకతాటిపైకి తీసుకురావడం కూడా ఒక పెద్ద సమస్యే. అదేవిధంగా మీరు చెప్పినట్టు అందరికీ సంఘాలు ఉంటాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం తన సమస్యలను ప్రస్తావించడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ సహకార సంఘాల ద్వారా రైతు వాణిని ఎంతవరకు మనం వినిపించవచ్చు అంటారు? ఒకటి చెప్పాను కదా, వాళ్ళు మనము సంఘం మనం కూర్చున్నట్టు అయితే సరే పని ఒక్కోసారి మనకు ఇది పక్క వాళ్ళే ఒప్పుకోరు అనుకోండి. అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఒక 20 మంది మీరు కూర్చోండి, దగ్గరున్న వ్యవసాయ అధికారి ఉంటాడు, మిగతా ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ మన సంఘం మీటింగ్ రోజు మీరు రమ్మనండి. ఆటోమేటిక్గా ఆఫీసర్ డైరెక్షన్స్ ప్రకారం మనందరం యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మన లోపల మొదలే ఒప్పుకోరు కనుక ఆటోమేటిక్గా తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామం లోపల కూడా మనకు విలువ పెరుగుతుంది, మన మీద నమ్మకం పెరుగుతుంది. మనం కూడా అదే విధంగా మనం పనిచేసినట్టు తప్పనిసరిగా బాగుంటుంది అనుకోని. మరి ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో తప్పనిసరి అవసరం అనుకుని, ఎందుకంటే బయట ఎక్కడ చూసినా కానీ స్వార్థం పెరిగిపోయింది. అందరూ ఎవరిని ఏం చేయాలన్నట్టే చూస్తున్నారు తప్పితే మరి దాని కొరకు ఏంటంటే మనమే రక్షించుకుంటే సంఘాలు ఏర్పడాల్సిన అవసరం మాత్రం ఉన్నది. రైట్ అశోక్ కుమార్ గారు. మరొక కాలర్ ఉన్నారు మెదక్ నుంచి, వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. అశోక్ కుమార్ గారితో మాట్లాడండి. అశోక్ సార్ సార్ నమస్కారం. నమస్కారం వెంకటరెడ్డి గారు. సార్ ఏం లేదు, మనకు సంఘాలు కావాలనుకున్నాము. ఇప్పుడు రైతులు సహకరిస్తారు, కానీ మనకు ప్రభుత్వాలు కూడా సహకరించలేవు కదా సార్. ఏమి కాదు, మీరు సంఘం మీరు కూర్చొని ఇచ్చేయండి, మీ ఆఫీసర్లను మీరు ఆ డేట్ నాడు మీరు రమ్మనండి. దగ్గరనే ఉంది కదా మండల లెవెల్ ఆఫీసర్. మీరు సంఘంగా ఉండి రమ్మంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా మన దగ్గరికి వస్తాడు. మొదలు ఏంటంటే మనం ఇది రావాలి కదా, కావాలంటే మన సర్పంచ్ని కూడా ఉన్నారు కదా, వీళ్ళందరి ద్వారా మీరు పంపించినైతే తప్పనిసరి వస్తారు. అధికారులు ఉన్నది ఏంటంటే మన డబ్బులతోనే జీతాలు కదా, తప్పనిసరి గ్రామాలు రావాలి. తప్పనిసరి ప్రతి ఒక్క అధికారి కూడా 20 రోజులు గ్రామాల్లో విజిట్ చేయాలి. మీ దగ్గర రిజిస్టర్ పెట్టండి, గ్రామ సర్పంచ్ గారు ఏ అధికారి ఏ టైంకి వస్తుంటూ మన ఊరికి ఎప్పుడు వస్తుంటూ, ఇటువంటి అన్ని మనం కొద్దిగా మార్పులు తీసుకురావాలి. అంతేగాని అన్నీ వాళ్ళేదో అని వాళ్ళ దయతోనే అన్నట్టు ఉండద్దు. మనం వాళ్ళు రప్పించుకునే ఏర్పాటు మనం తప్పనిసరి చేయాలి. ఒక సర్పంచ్ గారు పోతే ఇంకా పైన ప్రెసిడెంట్ ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, వాళ్ళందరూ చెప్పి మేము గ్రామంలోకి ఇట్లా కూర్చుంటున్నాము, అధికారులు వచ్చేటట్టు చేయాల్సిన జిమ్మేదారి కూడా మీది అనే మాదిరిగా ఉండాలి. అధికారులు కూడా అందరూ అట్లా ఉండాలి కదా, సేవాభావం ఉన్నవాళ్ళు ఉంటారు. మన దగ్గర నుంచి కూడా రండి, ఇద్దరు చేయగలిస్తేనే మరి ఫలితం ఉంది కనుక మీరు అది చేయండి. మరి 4 రోజులు మీరు కూర్చున్న తర్వాత ఆటకొని మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు లక్ష్మీపురం మాదిరిగా బైలాస్ మీరు తయారు చేసుకొని ఆ కోఆపరేటివ్ ఆఫీస్కి పోతే వాళ్ళు మీకు సొసైటీ రిజిస్ట్రేషన్ చేస్తారు. దాని తర్వాత మిగతా చట్టపరంగా కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అశోక్ కుమార్ గారు, మీరు చెప్పినట్టు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు, ఇటు రైతులు అధికారులు ఇద్దరు కలిస్తేనే వ్యవసాయంలో దిగుబడులు కానీ నాణ్యమైన వ్యవసాయం చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. అసలు కొంతమంది రైతులకు అసలు భూసార పరీక్షలు ఎలా చేయించుకోవాలి అనే అవగాహన కూడా లేని పరిస్థితులు నేటికి ఉన్నాయి అంటే ఆశ్చర్యం వేయక తప్పదు. సో ఇటువంటి సంఘాల ద్వారా మనం భూసార పరీక్షలు చేసుకోవటం, నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవటం ఇవన్నీ కూడా సాధ్యమవుతాయంటారు. సరే, ఇక దీనికి నేను చెప్పినట్టు నేను వేరే విధంగా అంటలేను, కానీ ఒక అనుభవం ఉన్న రైతు గట్టిగా అంతే భూమి చూస్తేనే చెప్పేస్తాడు ఈ భూమి లోపల ఏ పంట పండుతుంది ఏ పంట లేదని. బాగా సమస్య ఉన్నప్పుడు మీరు భూసార పరీక్షకు మరి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏంటంటే ఎరువుల విషయానికి వస్తే కూడా దాంట్లో చెప్తారంటు నత్రజని ఎంత అవసరము, భాస్వరం ఎటువంటి, పొటాషియం ఎంత అవసరము దాంట్లో వస్తుంది. దాన్ని మీరు భద్రంగా పెట్టుకొని, నేను చెప్పాను కదా ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు బయట మీరు వాడుతున్నారు, నేను చెప్పినట్టు మిశ్ర ఎరువులు కూడా బయట ఏదో కంపెనీ అట్లా ఇచ్చారు, అది వేరే విషయం అనుకోరు. మన స్థాయిలో బట్టి మీ భూమికి ఎంత భాస్వరం అవసరం ఇవన్నీ మీ స్థాయిలో కూడా మీరు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సూటి ఎరువులు అంటారు, నత్రజని అంటే యూరియాలో ఉంటుంది, భాస్వరం అంటే సూపర్ ఫాస్ఫేట్లో ఉంటుంది, లేకపోతే పొటాష్ అంటే పొటాష్లో ఉంటుంది. ఆ బస్తాలను తీసుకొని ఏంటంటే మీరు ఈ విధంగా మీరు మీ భూమికి ఎంత కావాలో వాటిని తీసుకొని మీరు ఇక్కడనే మిక్చర్ కాంప్లెక్స్ ఎరువులు మీరు తయారు చేసుకునే అవకాశం అట్లా చేసినట్టయితే బయటకన్నా కూడా ఒక బస్తా పెరిగి 400-500 రూపాయలు మీకు మిగిలే అవకాశం అట్లా ఉంటుంది. ఆ విధంగా కొద్దిగా మీరు ఇట్లా మీరు ఒకవేళ సంఘాలు పెట్టుకున్న తర్వాత అధికారులు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం చేసుకునే అవకాశం అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు, మీరు విలువైన సలహాలు అందించినందుకు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం వ్యవసాయంలోనే సాయం అనేది దాగి ఉంటుంది. రైతుకు రైతే సాయంగా నిలబడాలి. రైతులందరూ సమిష్టి సహకారంతో ముందుకు సాగితేనే వ్యవసాయంలో లాభాలు ఆర్జించవచ్చు, అదేవిధంగా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. ఈ రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోవటం వల్ల రైతుకు భరోసా కలుగుతుంది. ఆ రైతు ఏ విధంగా అంటే మార్కెటింగ్కు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ, కొత్త కొత్త పంటలకు సంబంధించి కానీ వారి మధ్య చర్చ జరిగితేనే ఒక మంచి అవగాహన వస్తుంది. ప్రభుత్వాలతో పాటు రైతులందరి భాగస్వామ్యంతోనే మెరుగైన వ్యవసాయం చేయవచ్చని చెప్పి అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. ఇక ఈ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాలు, సక్సెస్ స్టోరీస్ కోసం HM TV Agri యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.